ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు వీడియోలతో రెచ్చిపోయిన ఆ పార్టీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనంతపురం కోర్టుకు హాజరైన సందర్భంగా బోరుగడ్డ అనిల్ మధ్యలో మీడియాతో మాట్లాడాడు. ముఖ్యంగా తన బెయిల్ వ్యవహారంపై జరుగుతున్న రచ్చపై తీవ్రంగా స్పందించాడు. దీనిపై ఎందాకైనా వెళ్తానంటూ హెచ్చరికలు చేశాడు. 2018లో అనంతపురంలోని రామచంద్రనగర్లో చర్చ్ స్థలం వివాదంలో సీఐ మురళీకృష్ణను బెదిరించాడంటూ బోరుగడ్డపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు చర్చకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై తన వర్గానికి సహకరించాలంటూ అప్పటి 3 టౌన్ సీఐ మురళీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే సీఐ మురళీకృష్ణ సహకరించడం లేదంటూ ఆయనకు ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడినట్లు బోరుగడ్డపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో అనంతపురం కోర్టుకు పీటీ వారెంటుపై అతన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బోరుగడ్డ మాట్లాడుతూ బెయిల్ కోసం తాను ఎలాంటి దొంగ సర్టిఫికెట్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. తనకు డాక్టర్ రాఘవ శర్మ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇచ్చాడని, దీనిపై కోర్టుకు వెళ్లి నిరూపించుకుంటానన్నాడు. అవసరమైతే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీస్తానన్నారు. అలాగే గూగుల్ టేక్అవుట్ డేటా కూడా బయటకు తెస్తానన్నాడు. ఈ వ్యవహారం ఎంత దూరమైనా వెళ్తామని బోరుగడ్డ వెల్లడించాడు. మరోవైపు తాను ఈ కేసుల కారణంగా 30 కేజీల బరువు తగ్గిపోయినట్టు బోరుగడ్డ తెలిపాడు. అయినా వెనక్కి తగ్గేది లేదన్నాడు. తన తల్లికి అనారోగ్యం పేరుతో ఓసారి బెయిల్ తీసుకున్న బోరుగడ్డ ఆ తర్వాత బెయిల్ పొడిగింపు కోసం ఫేక్ సర్టిఫికెట్ను కోర్టుకు సమర్పించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అనిల్ను తాను సర్టిఫికెట్ ఇవ్వలేదని సదరు డాక్టర్ చెప్తుంటే ఆసుపత్రి ఇచ్చిందని ఆయన అంటున్నాడు. దీంతో ఈ వ్యవహారంలో అనిల్ బయటపడాలంటే పోలీసులు వాస్తవ ఆధారాలు సమర్పించాల్సి ఉందంటున్నారు.